హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. పని విశ్రాంతి అంటున్నారు. నూతన ప్రపంచంలో ఉండే పని రోజుకి ఓ ఉదాహరణ. చేతితో చేయాల్సిన పనులు చాలా వరకు నిర్మూలించబడటం, ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణకు హాజరు అవ్వగలగటం వలన చేయాల్సిన అతి తక్కువ పని చేయడానికి చాలా ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఇల్లు మరి కార్యాలయము అత్యాధునికమైన వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతో ఎల్లవేళలా అనుసంధానించబడి ఉండడం వలన ప్రజలు రోజంతా ఒక కార్యాలయంలోనో లేదా కర్మాగారంలోనో పనిచేయాల్సిన అవసరం అంతగా ఉండదు. వాళ్ళు దాదాపు ఎక్కడ ఉన్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నవారితోనైనా మాట్లాడగలుగుతారు. అది దాదాపుగా ఒక వ్యక్తి సెల్యులార్ ఫోన్కు డైల్ చేసినట్లుగానే ఉంటుంది. మీ ఇరువురు లేదా మీ బృందం తక్షణమే అందుబాటులో ఉండే వీడియో కాన్ఫరెన్సింగ్ కనెక్షన్ కలిగి ఉండడమే కాకుండా మీ ప్రాజెక్ట్ కంప్యూటర్ నుంచి లేదా మీరు సమాచారాన్ని పొందడానికి అనుమతి ఉన్న ఏ ఇతర కంప్యూటర్ నుంచి అయినా సమాచారపు దస్త్రాలు లేదా డిజైన్కు సంబంధించిన పత్రాలు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఇరువురు లేదా మీ బృందంలోని వారందరూ భౌతికంగా ఒకే చోట లేకపోయినా కానీ ఒకే సమయంలో ఒకే పత్రాన్ని చూస్తూ వాటితో పనిచేస్తూ ఉండవచ్చు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నవారు, అంటే ఒక కర్మాగారం లేదా ఒక వైద్యశాల లాంటి వాటిలో పనిచేయాల్సిన వారు వాహనాలలో అక్కడికి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సామాన్యంగా వాళ్ళు కూడా తమ విధులను 4 గంటల్లోనే పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఈ బాధ్యతలను పంచుకోవడానికి ఇతరులు అందుబాటులో ఉంటారు. నూతన ప్రపంచంలో ఇక ఉనికిలో ఉండని కొన్ని పరిశ్రమలు, నూతన ప్రపంచంలో ఇక ఉనికిలో ఉండని విషయాలు, పరిశ్రమలు లేదా వృత్తులలో కొన్నింటి పాక్షిక జాబితా ఇవ్వబడింది. మనకు ప్రస్తుతం తెలిసిన రిటైల్ బ్యాంకింగ్, బీమా పరిశ్రమ, వార్తాపత్రికలు మరి కాగితంతో చేసిన పత్రికలు, మానవ వనరుల నిర్వాహకులు, స్టాక్ మార్కెట్లు మరి స్టాక్ బ్రోకర్లు, పన్ను వసూలు చేసే అధికారులు, మానవ సంబంధాల సంస్థలు, గ్యాస్ స్టేషన్లు లేదా పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు మరి విమానయాన సంస్థలు, ప్రైవేట్ క్లబ్బులు, తాకట్టు వ్యాపారులు, జోదశాలలు, బొగ్గు గనుల త్రవ్వడం మరి బొగ్గు, ఇంధనం ఆధారంగా పనిచేసే విద్యుదుత్పత్తి కేంద్రాలు, రసాయన ఎరువుల ఉత్పత్తి, వ్యాక్సిన్ల ఉత్పత్తి, చెరసాలలు మరి చెరసాల పరిశ్రమలు, టీవీ కంప్యూటర్ నెట్వర్క్లు లేదా విద్యుత్ శక్తి పంపిణీ కోసం కేబుళ్లను వేయడం, బరువు తగ్గుదల మరి డైటింగ్ కార్యక్రమాలు, ల్యాండ్ లైన్ టెలిఫోన్లు వగైరా వగైరా. తీరిక సమయం, పనిచేసే సమయం కన్నా తీరికగా ఉండే సమయం ఎక్కువగా ఉండడం వలన ఆ సమయాన్ని ఎలా గడపాలో ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరికీ అన్ని రకాల కార్యకలాపాలు అందుబాటులో ఉండడం వలన ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో ఉన్నట్లు కాకుండా కేవలం విశేషాధికారం ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ప్రైవేట్ క్లబ్లు అనేవే ఉండవు. ప్రతి ఒక్కరికి సమానంగా విశేషాధికారాలు ఉంటాయి. అన్ని రకాల సౌకర్యాలు ఏ అదనపు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండానే అందుబాటులో ఉంటాయి. వారి నివాస ప్రాంతాలకు అవి చేరువలోనే ఉండి రవాణా సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. సగటు సెలవు కాలం సంవత్సరానికి 1 నుంచి 2 నెలల కాలం ఉండవచ్చు. సుదూర ప్రాంతాలకు లేదా ఇతర గ్రహాలకు సైతం వెళ్ళి రావడానికి ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఎందుకంటే గ్రహాంతర పర్యటనలు సర్వసామాన్యం అయిపోతాయి. అంతిమంగా జీవితం అనేది మనం 3వ తలంలో కనే అత్యుత్తమ కలల కన్నా ఎంతో మెరుగుగా ఉంటుంది. అనుబంధం నూతన ప్రపంచంలోని మార్పులకు ఆధారం. ప్రస్తుత ప్రపంచం కన్నా ఎంతో విభిన్నంగా ఉండే నూతన ప్రపంచంలోని జీవితం వీటిపై ఆధారితమై ఉంటుంది. మనం ఈ తలాల మార్పు ద్వారా పయనించడానికి మనకు సహాయపడుతున్న ఇతర ఉన్నత స్థాయి నాగరికతల నుంచి మనం అందుకునే అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం. యంత్రాలు వాటంతట అవే పనిచేసుకుపోయే సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించడం ద్వారా యంత్రాలు ఎక్కువ పనిచేసి మానవులు తక్కువ పని చేయగలిగే వీలు కలుగుతుంది. యంత్రాలు వాటంతట అవే పనిచేసుకుపోయే సాంకేతిక వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం వలన ఆ వెసులుబాటు నుంచి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సమానంగా ప్రయోజనాన్ని పొందగల వీలు ఉంటుంది.
ప్రతి వస్తువు అలాంటి ఇతర వస్తువులతో ఖచ్చితమైన అనుసంధానాన్ని కలిగి ప్రభావితం చేయగలిగేలా ఉండడాన్ని నిర్ధారిస్తూ అన్ని రకాల పరికరాలు మరి సాంకేతిక పరిజ్ఞానాలకు విశ్వవ్యాప్తంగా ఒకే ప్రమాణాలు ఉంటాయి. అది వృధాని ఎంతగా అరికడుతుందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగానే ఎంతో వేగవంతమైన నిస్తంత్రి సమాచార వ్యవస్థ అందరికీ అన్ని చోట్ల అన్ని సమయాల్లోనూ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అన్ని సంస్థలు కార్యనిర్వహణ మరి నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండే ప్రమాణాలను తప్పకుండా పాటించాలి. మరి ఆన్లైన్ సమాచార వ్యవస్థలో అందించబడే నివేదికలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ప్రతి సంస్థకు సంబంధించిన ఉత్పత్తి మరి ఖర్చుల సమాచారం అంతా పూర్తి పారదర్శకతతో ఉంటుంది. ఒకే విధమైన ఉత్పత్తులను అమ్మే వివిధ సంస్థలు వాటిని ఏ ధరకు అందిస్తున్నాయో తక్షణమే పోల్చి చూడగల వెసులుబాటు ఉంటుంది. ఒక వస్తువు డిజైన్ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా వంగే గుణం ఉన్న పగుళ్లు రాని పదార్థాలను వినియోగించి ఆ వస్తువు మూసను వాటంతట అవే తయారు చేసే సౌలభ్యం ఉన్న యంత్రాలను ఉపయోగించడం ద్వారా చాలా రకాలైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా ఉత్పత్తి చేయగలిగే వీలు ఉంటుంది. ఉత్పత్తులు లేదా సేవలు ఆర్డర్లను వడపోసి ఒక క్రమానుసారం ప్రణాళిక ఏర్పరిచి పంపిణీ సేవలను అందించడానికి తక్షణమే వాటంతట అవే పనిచేసుకుపోయే యంత్రాల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపయోగిస్తున్న లేదా మరింత మెరుగుపరుస్తున్న పరికరాలు, వ్యవస్థలు లేదా ప్రక్రియల కోసం అవసరానికి తగినట్లుగా అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను ఆశిస్తున్న వాళ్లను మరి అందుబాటులో ఉన్న ఉద్యోగాలన్నింటినీ జతకూర్చే ఒక ఆన్లైన్ విధానం ఉంటుంది. పరికరాలు, వ్యవస్థలు, విధానాలు, ప్రమాణాలు మరి ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో ఉండడాన్ని ఆధారంగా చేసుకుని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు లేదా ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం ఎంతో సులభం అవుతుంది. ప్రతి ఒక్కరూ తన కార్యనిర్వహణ కౌశల్యానికి తానే బాధ్యత వహించేలా వీలు కల్పిస్తూ అంచెలంచెలుగా ఉండే నిర్వాహక వర్గం నిర్మూలించబడుతుంది. కార్యనిర్వహణ కౌశల్యానికి సంబంధించిన సమాచారం బాహాటంగా అందరూ చూడగలిగే విధంగా అందుబాటులో ఉంటుంది. ఆచరణయోగ్యమైన వ్యాపారాలు అన్నింటికీ సంఘ ఆధారితమైన బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక రుణాలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు ఆధిపత్యంలో ఉండే బ్యాంకులు అనుమతించబడవు. బ్యాంకులు కేవలం డబ్బు నిర్వహణ వ్యవహారాలను మాత్రమే చేపడతాయి. ఎవరికి లేదా ఏ ప్రాజెక్టుకు నిధులను అందించాలి అనే నిర్ణయాలు అవి తీసుకోవు. నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వేరు చేయడం వలన బ్యాంకర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు నిర్మూలించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా నిర్వచించబడిన కనిష్ట మూల వేతనం జీతం ఇంచుమించుగా అన్ని రకాల ఉద్యోగాలకు ఒకేలా ఉండి చక్కని జీవితాన్ని గడపడానికి కావలసిన అవసరాలు అన్నింటినీ తీర్చగలుగుతుంది. ఏ ఉద్యోగం వలన ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాం అని చూసే బదులు ప్రజలు తమకు నిజంగా ఇష్టమైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. తగినంత సమర్థవంతంగా పనిచేయలేకపోతున్న వ్యాపారాలకు శిక్షణ బదులు సహాయం అందించడం జరుగుతుంది. ధరలు పూర్తి నిశ్చలంగా ఉంటాయి. మరి ద్రవ్యోల్బణం అనేది ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే ద్రవ్య ప్రమాణం మరి విధానం వినియోగించబడుతుంది. ఏ రాజకీయ లేదా భౌగోళిక సరిహద్దుల మధ్యనైనా వస్తువులు లేదా ప్రజల స్వేచ్ఛా గమనాన్ని నిర్బంధించే నియమాలు మరి నియంత్రణలు చాలా వరకు నిర్మూలించబడతాయి. విధి నిర్వహణలో భాగంగా చేసే నివేదికలు, ఉత్తరాలు వ్రాయడం మొదలైన కాగితంపై చేసే పనులు, అలాగే త్వరగా పనులు జరిగే వీలు లేకుండా అడ్డుపడే అవసరాన్ని మించి జటిలంగా ఉండే అధికారికమైన నియమాలు, రెడ్ టేప్ చాలా వరకు నిర్మూలించబడతాయి. అవసరమైన దస్తావేజులన్నీ ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాటంతట అవే ఉత్పన్నమై పంపిణీ చేయబడతాయి. వినియోగదారుల సేవ మరి సాంఘిక సేవ పట్ల సంపూర్ణ అంకితభావం ఉంటుంది. పనిచేసే చోట వాతావరణ పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. అంతగా నైపుణ్యం అవసరం లేని చిన్న చిన్న పనుల యంత్రాల ద్వారా జరిగిపోతాయి. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.